తెలుగు పత్రికా రంగంలో విలక్షణ స్థానం అధిరోహించిన మేధావి ఎంవీఆర్ శాస్త్రి. పత్రికా ప్రపంచంలో అతి చిన్న స్థాయి నుంచి ప్రఖ్యాత సంపాదకుడిగా ఎదిగిన విజయగాథ ఆయనది. జాతీయవాది, జర్నలిస్ట్, రచయిత, కాలమిస్ట్, వ్యాఖ్యాత, ప్రముఖ వక్త, పరిపాలనా దక్షుడు, ఇలా బహుముఖ ప్రజ్ఞాశాలి ఎంవీఆర్ శాస్త్రి. పాత్రికేయ రంగంలో ఆయన చూడని పార్శ్వం లేదు, చేపట్టని ప్రయోగం లేదు, అందుకోని శిఖరం లేదు. కృష్ణా జిల్లా జగ్గయ్యపేటలో ఆంధ్రజ్యోతి గ్రామీణ విలేకరిగా 10 రూపాయల వేతనంపై ఎంవీఆర్ శాస్త్రి పాత్రికేయ ప్రస్థానం ప్రారంభమైంది. జర్నలిజం గురించి నాకేవి డిగ్రీలు లేవు, పోస్ట్ గ్రాడ్యుయేషన్ లేదు. ఇంకా ఆ మాటకు వస్తే నేను గ్రాడ్యుయేట్ని కూడా కాదు. హైయర్ సెకండరీ ఎగ్జామినేషన్ తర్వాత ఒక పాలిటెక్నిక్ కాలేజీలో ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ డిప్లొమా, అది మన విద్యార్హత. అది అయిన తర్వాత విలేకరిగా పనిచేసింది ఎక్కడ మహామహులు. మొత్తం మీద నా జర్నలిజం చరిత్ర మొత్తంలోనూ వృత్తిలో నాకంటూ గురువెవడు లేడు, నాకు విద్య నేర్పినవాడు లేడు. అన్నీ ఒకళ్ళని చూసి లేక ప్రపంచాన్ని చూసి ఎలా రాయాలి, లేక కొంతమందిని చూసి ఎలా రాయకూడదు, ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు అని నేర్చుకుని నా అంతట నేను పైకి వచ్చిందే తప్ప ప్రత్యేకంగా నాకు రోల్ మోడలు లేరు, నాకు ట్రైనర్స్ లేరు. చిన్ని చిన్ని ఆశలు, చిట్టి చిట్టి కలలు, ఈనాటి ఈ స్థాయిని ఏనాడూ ఊహించని నవ యవ్వన ప్రాయం. ఆంధ్రజ్యోతి దినపత్రికకి కృష్ణా జిల్లా జగ్గయ్యపేటలో గ్రామీణ విలేకరిగా 10 రూపాయల గౌరవ వేతనం మీద మొదలుపెట్టి 19 సంవత్సరాలు తిరిగేసరికి ఈ వృత్తిలో అత్యున్నతమైన ఎడిటర్ పదవిని నేను అందుకోగలిగాను. నాకు పెద్ద యాంబిషన్ ఏమిటంటే, మాకు విజయవాడలో టౌన్ కరెస్పాండెంట్గా యాయి వెంకట్రావు గారు ఉండేవాడు. ఆయన అప్పుడే సైకిల్ మానేసి స్కూటర్ కొత్తగా కొనుక్కున్నాడు. ఆయన తిరుగుతుండేవాడు. ఆంధ్రజ్యోతి ఆఫీస్ పోయినప్పుడు ఆయన చూసేవాడిని. నా జీవితాశయం ఎప్పటికైనా విజయవాడలో టౌన్ కరెస్పాండెంట్ కావాలి అని. అది జీవితంలో తీరుతుందో లేదో, మరీ అంత ఎత్తుగా ఎదగలేనేమో. ఇక సెకండ్ బెస్ట్ ఏంటంటే నేను ఎంచుకున్న ఇది, మా ఊరి దగ్గర ఖమ్మం ఉండేది డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్. మమ్మల్ని విలేకరు అనేవాడు, ఖమ్మంలో ఉన్నవాళ్ళు డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్లో ఉన్న వాళ్ళని ప్రతినిధి అనేవాళ్ళు. ఆంధ్రజ్యోతి ప్రతినిధి అనే పేరుతో ఖమ్మంలో నా వార్త రావాలి. మా వాళ్ళు, మా నాన్నగారు ఎవరో చూస్తుండగా ఏ కలెక్టర్తో నేను కబుర్లు ఆడే స్థాయికి రావాలి అనేది నా అంబిషన్. అడుగడుగునా ఎదురైన అనుభవాలను పోగేసుకుని, అంది వచ్చిన అరకొర అవకాశాలను అందిపుచ్చుకుని, అంచెలంచెలుగా ఎదిగి తనకంటూ ఓ ముద్రను, ఓ స్థాయిని సృజించుకున్నారు. అప్పుడు వయసు 26 ఏళ్ళు. అంటే ఒక జిల్లాకి హెడ్ క్వార్టర్స్లో విలేకరి కావడం అనేది చాలా గొప్ప ఇంద్ర పదవి అని నేను కోరుకుంటున్న పరిస్థితిలో నేను ఉన్నవాడిని. నాకు ఈనాడులో పిలిచి రామోజీరావు గారు ఉద్యోగం ఇచ్చారు 1978. అదేమిటి అంటే 20 జిల్లాల్లో ఉన్న విలేకరులను, స్టాఫ్ రిపోర్టర్లని ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళ పని విధానం అంతా సమన్వయం చేసి సెంట్రల్ న్యూస్ బ్యూరో అనే దానికి ఇన్ఛార్జిగా ఉండమన్నారు. అంటే దీంతో పోలిస్తే అది ఎటువంటిది? దానికి కావాల్సిన గ్రౌండింగు లేదు, ఎట్లా పనిచేయాలనే అనుభవం లేదు, అది లేదు. అట్లా ఆ రకం అది ఛాలెంజ్. ఆ ఛాలెంజ్ నాకు ఎలా వచ్చింది అని అంటే మళ్ళీ అది దైవికమే. నేను ఆ పని చేస్తానని ఆయన అడగల. జగ్గయ్యపేట పక్కనే నందిగా ఉండేది. ఆ 2 పత్రికలకి కలిపి, తాలూకాలకి కలిపి ఒక గౌరవ విలేకరిగా వాళ్ళు 50 రూపాయలు వేతనం ఇస్తున్నారని తెలిసింది. నేను స్ట్రింగర్గా పనిచేస్తాను, ఈ వీటికి నా పని నేను చేసుకుంటాను, మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉందా అని వాళ్ళకి ఒక ఉత్తరం రాశా. ఇది మా ఊళ్ళో ఉన్న ఈనాడు పత్రికకి స్ట్రింగర్గా ఉండటానికి అవకాశం ఉంటే ఇమ్మని. అది నేను పెట్టిన దరఖాస్తు. అది చూసి నన్ను రమ్మన్నారు. హైదరాబాద్ వెళ్ళిన తర్వాత టెస్ట్ పెట్టారు. ఆ టెస్ట్ ఏంటంటే సబ్ ఎడిటర్కి, రిపోర్టర్లకు ఇచ్చే ఫుల్ స్టాఫ్ రిపోర్టర్లకు పెట్టే టెస్ట్. నేను 5 నిమిషాలు రాసేసాను. సరే అదేదో తేల్చండి పోతానంటే నన్ను ఆయన రామాంజన్ గారు ఉన్నాడు, ఆయన పెద్ద ఇంటర్వ్యూ చేశాడు. నీకు ఉద్యోగం ఇస్తాము, బాగా రాశావు, ఉద్యోగం ఇస్తావు, చేరతావా అన్నాడు. నాకు ఉద్యోగం అక్కర్లేదు, నేను రాను అక్కర్లేదు, నాకు
ఇది మన ఒంటికి పడదు ఉద్యోగాలు, మీరు అదేదో చెప్తే ఇస్తానంటే ఉంటా, లేదంటే వెళ్ళిపోతా అన్నా. అప్పుడు ఇక ఈయనకు అయ్యట్లేదని చెప్పి రామోజీరావు దగ్గరికి తీసుకెళ్ళాడు. ఆయన చూసి, చూడు నీకు బాగా పనికొస్తావు, నీకు మంచి ఇది ఇస్తాను రమ్మన్నారు. అంటే అయ్యా నాకు ఉద్యోగాలు పడవు, గడియారాలు చూసుకుంటూ ఏదో తలకాయ ఉంచుకొని పని చేసినట్టు చేయటం, నేను స్వతంత్రంగా బతికేవాడిని, ఏదో మా ఊళ్ళో ఇన్సూరెన్స్ ఏజెన్సీలు అవి చేసుకుంటూ పత్రిక ఏజెన్సీ నడుపుకుంటూ అంతకుముందు కమ్యూనిస్ట్ పార్టీలో తిరిగేవాడిని, మా వామపక్షవాదాన్ని ప్రచారం చేసుకుంటూ పౌర సంఘాలు నడుపుకుంటూ నేను నా బతుకు నేను నడుపుతాను, నాకు ఇవన్నీ ఈ వాదరబందీలు వద్దన్నా. తర్వాత బాసులను భరించడం నాకు కష్టము అని చెప్పాను, నేను ఎవరి కింద పని చేయలేను అని. అప్పుడు ఆయన అన్నారు, రామోజీరావు గారు, అయితే నీకు బాసిజం ఎవడు లేడు, నీకు క్లాక్ వాచింగ్ గడియారాలు చూసుకోవాల్సిన అవసరం లేదు, నీ ఇష్టం వచ్చినట్టు పని చేసుకో, నేను ఉంటా, నువ్వు నాకే రిపోర్ట్ చేస్తావు, నీకు ఇష్టం లేకపోతే వెళ్ళిపోమన్నాడు. ఇక ఆ మాట అన్న తర్వాత ఆలోచించుకుంటా అని చెప్పి వచ్చి, తర్వాత ఇంకా ఇతరుల మీద ఎందుకు ఇంత చూస్తావు, ఇంతకన్నా మంచి ఆపర్చునిటీ రాదు అని అందరూ అన్న తర్వాత, సరేనండి మీరు అన్నారు కదా వస్తాను అన్నాడు. అప్పుడు ఆయన ఉత్తరం రాశాడు, మా ఆఫర్ని అంగీకరించినందుకు చాలా సంతోషం, వెంటనే వచ్చి. అప్పుడు కూడా అన్న, ఓ నెల 2 నెలల తర్వాత నాకు ఇక్కడ పనులు ఉన్నాయి, రాజకార్యాలు చూసుకొని నేను వచ్చి చేరతానని. అప్పుడు 78 ఎలక్షన్స్, వెంటనే రా, తర్వాత కావాలంటే వెళ్దు కానీ అని రాశారు. అలా వచ్చి అది ఉద్యోగం మొదలైంది. అనుకోకుండా ఒక ఉద్యోగస్తుడిని అయ్యా. అయిన తర్వాత ఆయనకు అప్పచెప్పిన బాధ్యత అది ఎందుకు వచ్చింది, ఆయన నన్ను ఎందుకు స్పాట్ చేశాడంటే అది కూడా పరిస్థితులు కలిసి వచ్చినాయి. 1977లో ఈనాడులో పెద్ద స్ట్రైక్ వచ్చింది. మన అప్పటికి చాలా పెద్ద సంపాదక వర్గం ఉండేది. పొత్తూరు వెంకటేశ్వరరావు గారు, ఏవికే ప్రసాద్ గారు, మన టీవీ కృష్ణ గారు, వి హనుమంతరావు గారు, ఇట్లా రాంభట్ల కృష్ణమూర్తి, చలసాని ప్రసాదరావు, దాదాపు ఒక 7 ఎడిటర్లని ఒక సంపాదక వర్గంగా ఉండి ఈనాడు నడిచింది అప్పట్లో మొదట్లో. 77లో స్ట్రైక్ వచ్చిన తర్వాత కారణాలు ఏమైతేనేమో అందులో చాలామంది ఎడిటర్లు నిష్క్రమించారు. ఒక్కసారిగా అన్ని సీనియర్ పొజిషన్లు ఖాళీ అయిపోయినాయి. అప్పుడు వెంటనే ఆయనకి మళ్ళా రీఆర్గనైజ్ చేసుకునే భాగంగా ఈ సీనియర్లు అందరూ వెళ్ళిపోయినప్పుడు కనీసం జూనియర్ అయినా సరే పని చేస్తే అందుకునేవాడు ఉంటాడా అని ఆయన వెతుకుతున్నట్లుంది. అప్పుడు ఈ సెంట్రల్ న్యూస్ బ్యూరోకి ఎడిటర్గా ఉండి వెళ్ళిపోయిన వి హనుమంతరావు గారు ఇప్పుడు డేటా న్యూస్ అండ్ ఫీచర్స్ చూస్తున్నారు. ఆయన స్థానంలో ఆయన ఎడిటర్ సెంట్రల్ న్యూస్ బ్యూరో అని ఆయనకు ఉద్యోగం, ఆ స్థానంలో నన్ను తీసుకున్నారు. ఇదంతా నాకు ఆయన చెప్పల తర్వాత అర్థమైంది. సరే, అప్పుడు ఆ రకంగా వచ్చిన తర్వాత ఎవరు నాకు నేను ఏం చేయాలి పని నేర్పేవాళ్ళు లేరు, ఎలా చేయాలి అన్నదానికి గైడ్లైన్స్ లేవు. ఇక అప్పుడు మన ముందు హనుమంతరావు గారు ఎలా పనిచేస్తారో ఆ ఫైల్స్ అవి చూసుకుంటూ నా అంతటా నేను ఇదివరకు విలేకరిగా ఉన్నప్పుడు నేను ఏం బాధలు పడ్డానో గుర్తుపెట్టుకొని నేను మంచి ఎడిటర్ ఎలా ఉండాలని అనుకున్నానో అలా నేనుందామని అనుకుంటూ ప్రయత్నం చేస్తూ చిన్నగా మొదలుపెట్టాను. బహుశా అది ఆ రకంగా జీవితం మొదలుపెట్టి ఆ వెంటనే మళ్ళీ ఇంకొక ఆపర్చునిటీ వచ్చింది. ఈ పని చేస్తూనే రామోజీరావు గారు నన్ను కిందకి వెళ్ళి ఎడిటోరియల్ డిపార్ట్మెంట్లో పనిచేయన్నారు. ఎడిటోరియల్ డిపార్ట్మెంట్ అంటే నాకు అప్పుడు ఇచ్చిన డిజిగ్నేషన్ ఈనాడులో చేరినప్పుడు నా ప్రెడిసిసర్ ఎడిటర్ హోదా అన్నా నేను చిన్నవాడిని కాబట్టి నాకు జూనియర్ ఎగ్జిక్యూటివ్ అన్నారు. జూనియర్ ఎగ్జిక్యూటివ్ అంటే అడ్మినిస్ట్రేటివ్ క్యాడర్, జర్నలిస్టు హోదా కాదు. నేను ఉండేది పైన అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ మధ్యలో పైన ఉండేవాడిని. అందుకని ఈనాడులో పనిచేస్తున్న జర్నలిస్టులకి, సంపాదక సిబ్బందికి ఒక రకమైన చిన్న చూపు ఉండేది. ఏంటంటే వీడు జర్నలిస్టు కాదు, తర్వాత ఏదో పైన కూర్చొని ఆ గుమస్తాల మధ్య కూర్చొని పని చేసుకునే మనిషి, తర్వాత ప్రొపరేటర్కి యజమానికి గూఢచారి, ఇటువంటివన్నీ ఉన్నాయి కనుక అది ఒక రకమైన ఇతనికి ఏమీ రాదు, అట్లాంటి వాడు ఎందుకో మన దగ్గరికి వచ్చాడని ఒక చీడపురుగును అవాంఛనీయ శక్తిను చూసినట్టు నన్ను చూశారు. ఆ రకంగా వచ్చి ఆయన ముందే చెప్పాడు, నేను నీకు ఏ విధమైన సహాయం ఉండదు, నువ్వు ఇక్కడి నుంచి పోతున్నావు, పో పని నేర్చుకో అన్నాడు. అంటే అన్ని రకాలుగా అందరూ నాకు శత్రువులుగా ఉన్న టైంలో నేను అడుగుపెట్టాను ఎడిటోరియల్ డిపార్ట్మెంట్లో. అయిన తర్వాత చిన్నగా మెల్లిగా పని నేర్చుకుంటూ సుమారుగా న్యూస్ ఎడిటర్ బాధ్యతకి వచ్చాను. నేను వచ్చే టైంకి అదృష్టమో ఏంటంటే అందరూ నాకు మిత్రులయ్యారు. పనికి సంబంధించి పనిలో పడ్డాక నేను రాయటం మొదలుపెట్టి ఆర్టికల్స్, వార్తలు ఇవి రాసిన తర్వాత అది వాళ్ళకి ఇదివరకు ఉన్నటువంటి రిజర్వేషన్స్ పోయి
ఎడిటోరియల్ డిపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళందరూ దాదాపుగా నాకు మిత్రులు, చాలా సరదాగా అందరం ఒక టీం లాగా పనిచేసగలిగాం. అట్లా అదే టైంలో మళ్ళీ ఎడిటోరియల్స్ రాసే అవకాశము ఆయన నాకు ఇచ్చారు. తర్వాత కొత్తగా ఎడిటోరియల్ న్యూస్ డిపార్ట్మెంట్లో చేరిన పత్రికలో ఉద్యోగాల కోసం తీసుకున్న సబ్ ఎడిటర్లకి, రిపోర్టర్లకి ట్రైనింగ్ ఇచ్చే అవకాశం కూడా ఈనాడులో ఇక ఉన్న వాళ్ళలో నేనే సీనియర్ అనుకొని నాకే చెప్పాను. అంటే ఒక దశలో ఉదయం 10ంటికి ఆఫీస్కి వెళ్ళి ట్రైనింగ్ ఇచ్చి సబ్ ఎడిటర్లు, కొత్త స్టాఫ్ రిపోర్టర్ల బ్యాచ్కి ట్రైనింగ్ ఇచ్చి, అదైన తర్వాత ఎడిటోరియల్ రాసి, ఎడిటోరియల్ పని అయిపోయిన తర్వాత వెళ్ళి డెస్క్లో కూర్చొని అన్ని ఎడిషన్లు, అప్పట్లో అన్ని ఎడిషన్లు ఇక్కడే తయారయ్యేవి. పెద్దగా డార్క్ ఎడిషన్ అని, అవన్నీ మిడ్ నైట్ ఎడిషను, సిటీ ఎడిషన్ అని ఉండేది. అవన్నీ చూసి సిటీ ఎడిషన్ కూడా అయిన తర్వాత ఏ అర్ధరాత్రి దాటిన తర్వాత ఇంటికి వెళ్ళి మళ్ళీ పొద్దున వచ్చేవాడిని. అప్పట్లో చాలా స్ట్రెయిన్ పడ్డం అనమాట నిజమే. కానీ నాకు వచ్చిన అవకాశం ఏంటంటే ఒక న్యూస్ రైటర్గా, ఒక లీడర్ రైటర్గా, ఇప్పట్లో భాషలో జర్నలిజం కాలేజీ ప్రిన్సిపాల్గా ఈ అన్ని బాధ్యతలు నిర్వహిస్తూ వాటన్నిటిలోని మెలకువలు నేర్చుకునే అవకాశము ఆయన రామోజీరావు గారు నాకు కల్పించాడు. కనుక నాకు కొద్ది కాలంలోనే కొంత ప్రావీణ్యత అనేది ఏర్పడింది. ముఖ్యమంత్రి టి అంజయ్యను రాజీవ్ గాంధీ విమానాశ్రయంలో అవమానించిన సంఘటన ప్రతి తెలుగువాడు మరిచిపోలేడు. ఈనాడులో ఫోటోలతో కూడిన ఆ కథనాన్ని మలిచింది ఎంవీఆర్ శాస్త్రి. ఆనాటి ఆయన కలం విసురులు తెలుగు ఆత్మగౌరవాన్ని తట్టిలేపింది. ఆ రకంగా ఎడిటోరియల్స్ అవి రాస్తూ వృత్తికి సంబంధించిన పని అంతా ఒక ట్రైనింగ్ గ్రౌండ్గా భావించి చేయటం వల్ల 1978లో అక్కడ చేరిన వాడిని 90 నాటికి అసిస్టెంట్ ఎడిటర్ హోదాకు వచ్చారు. ఆ తర్వాత అప్పుడు ఒక యాంబిషన్ మిగిలింది. మనం సొంతంగా మన పేరుతో అక్కడ ఏది రాసినా పని అయితే వచ్చింది, కానీ అది నేను చేస్తున్నాను అని చెప్పుకునే పరిస్థితి లేదు. మనం ఎప్పటికైనా ఎడిటర్ కావాలి అని అనుకున్నాం. ఆ ఎడిటర్ కావాలి అని అనుకున్న టైంలో ఎలా అవుతుందా అని నేనే అనుకుంటున్నప్పుడు ఇంకొక అవకాశం వచ్చింది. అది 90లో జరిగింది. 1990 నవంబర్లో ఓ రోజున వాకాటి పాండురంగారావు గారు నాకు ఫోన్ చేశారు. ఆయన అప్పుడు న్యూస్ టైం పత్రికకి మ్యాగజైన్ ఎడిటర్గా ఈనాడులో నాతో పాటు పనిచేస్తుండేవాడు. ఆయన ఏం చెప్పారంటే ఫోన్లో, ఇండియన్ ఎక్స్ప్రెస్ జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అప్పుడు ఆయన మనోజ్ కుమార్ సంతాలియా గారు వచ్చారు, మిమ్మల్ని కలవాలనుకుంటున్నాడు, ఒకసారి వస్తే మాట్లాడతానంటున్నాడు అని. అంటే నేనన్నా వాళ్ళ ఎడిటోరియల్ రాయాలి ఈనాడులో, ఎడిటోరియల్ రాసే పని ఉంది, ఇది అయిపోయిన దాకా నేను ఇక్కడ కదలలేను, నా కాన్సన్ట్రేషన్ పోతుంది, అందుకని 5 గంటలకైతే నేను రాగలను అన్నా. అంటే సరే రమ్మన్నాడు ఆయన. ఎడిటోరియల్ రాసేసి 5ంటికి వెళితే ఆయన నాతో మాట్లాడేసి అర్జెంటుగా ఒక అరగంట వెంటనే అప్పటికప్పుడు పరిగెత్తిపోయాడు విమానంలో. యాక్చువల్గా నాతో మాట్లాడటం కోసమే వచ్చానని ఆయనే చెప్పాడు తర్వాత. అప్పుడు ఆయన చెప్పింది ఏంటంటే, ఆంధ్రప్రభ పత్రికకి రిపోర్టింగ్ నెట్వర్క్ అది చూడటానికి మాకు కావాలి, డిజిగ్నేషన్ అది మేము ఇంకా డిసైడ్ చేయలేదు, కాబట్టి మీరు వస్తే తీసుకుంటాము అని. అంటే నేనన్నా ఎడిటర్గా కావాలన్నది ఒకటే యాంబిషన్. ఇప్పుడు నేను ఆల్రెడీ నెంబర్ 2గా ఉన్నాను,